నేడు కాలుష్యాన్ని నివారించకపోతే రేపు అది మనల్ని కాటేస్తుంది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడొద్దన్న ఇంటి మూలల్లో, రోడ్ల ప్రక్కన, చెత్త కుప్పల్లో, చెరువుల్లో, డ్రైనేజీ కాలువల్లో, మహాసముద్రాల్లో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, ఎడారుల్లో ఎక్కడ పడితే అక్కడ మట్టిలో కలవక, నీళ్లలో నానక, మేరు పర్వతాల్లా పేరుకుపోతూ మహా ఉపద్రవానికి ఉపక్రమిస్తూ వీర విహారం చేస్తున్న ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు దయచేసి వాడద్దు. ప్లాస్టిక్ మట్టిలో కలిసేందుకు పట్టే కాలమెంతో తెలుసా? 1,00,000 సంవత్సరాలు. టన్నుల కొద్దీ వ్యర్థాలు మన పర్యావరణానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయంటే ఒక్కసారి ఆలోచించండి. దయచేసి క్యారీ బ్యాగులు ఎవరు వాడద్దు. వ్యర్థాలను తగ్గించండి, ఆరోగ్యంగా జీవించండి. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి, ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి. సమాజము తీరుమారి పతనమౌను దిగజారి, సమాజము తీరుమారి పతనమౌను దిగజారి. క్యారీ బ్యాగు వాడకము క్యాన్సర్ కి కారకము, క్యారీ బ్యాగు వాడకము క్యాన్సర్ కి కారకము. ప్లాస్టిక్ తో జీవనము పొంచి ఉంది ప్రమాదము, ప్లాస్టిక్ తో జీవనము పొంచి ఉంది ప్రమాదము. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి, ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి. సమాజము తీరుమారి పతనమౌను దిగజారి, సమాజము తీరుమారి పతనమౌను దిగజారి. భూమిలోన కరగదాయ పశువులకు అరగదాయ, భూమిలోన కరగదాయ పశువులకు అరగదాయ. కాలుష్యం తరగదాయ సమతుల్యం జరగదాయ, కాలుష్యం తరగదాయ సమతుల్యం జరగదాయే. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి, ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి. సమాజము తీరుమారి పతనమౌను దిగజారి, సమాజము తీరుమారి పతనమౌను దిగజారి. అరిటాకు తామరాకు కావాలి ఇస్తరాక, అరిటాకు తామరాకు కావాలి ఇస్తరాకు. గుడ్డ సంచి నార సంచి వాడకమే మనకు మంచి, గుడ్డ సంచి నార సంచి వాడకమే మనకు మంచి. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి, ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి. సమాజము తీరుమారి పతనమౌను దిగజారి, సమాజము తీరుమారి పతనమౌను దిగజారి. సార్ ఒక్క నిమిషం సార్. స్వచ్ఛ భారత్ సార్. ఎంత ఇవ్వాలి? అక్కర్లేదు సార్. స్వచ్ఛ భారత్ సార్, మనం కూడా భాగస్వాములు అవుతాం సార్. అవును సార్, గత కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ కోసం ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి స్వచ్ఛ భారత్ ని చూడాలని, ఆచరించాలని అందరూ ఆరాటపడుతున్నారు. ఫలితం కొంతే సాధించాల్సింది ఇంకెంతో ఉంది. ఇది నా చిన్న ప్రయత్నం సార్. సార్ ఈసారి మీరు రైతు బజార్కి వచ్చేటప్పుడు పేపర్ బ్యాగ్ తప్పకుండా తీసుకురండి సార్. తప్పకుండా. నా పేపర్ బ్యాగ్ తో పాటు మరో 10 పేపర్ బ్యాగులు తీసుకొచ్చి 10 మందికి పంచుతాం. నువ్వు నాకు ఇప్పుడు చెప్పినవన్నీ 10 మందికి తెలియజేస్తావు. థ్యాంక్ యూ సార్. ఇది చిన్న ప్రయత్నం అని చెప్పావు కాదురా, ఇదో గొప్ప ప్రయత్నం.
నీ ప్రయత్నంలో నేను భాగస్వామిని అవుతాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఏంటమ్మా నువ్వు తీస్తున్న కప్పులు? స్వచ్ఛ భారత్ అంకుల్. అయినా ఆయన ఎవరికి చెప్పలేరు, ఎందుకంటే వ్యాపారం పోతుందని భయం. థ్యాంక్స్ రా తల్లి. ఈ రోజు నుంచి నేను కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొంటాను. మన వంతు సాయం మనం చేద్దాం అంకుల్. శుభ్రంగా ఉంచుదాం, స్వచ్ఛ భారత్కు చేయుతనిద్దాం. ముందు నా ఇంటిని, నా పరిసరాలను శుభ్రం చేసుకుంటాను, తర్వాతే వీధిలోకి వస్తాను. థ్యాంక్స్ రా తల్లి. స్వచ్ఛ భారత్ అంకుల్. మనం శుభ్రంగా ఉన్నాం, పరిసరాలను శుభ్రంగా ఉంచాం. వెరీ వెరీ సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. నీ ప్రయత్నంలో నేను కూడా భాగమవుతాను. నీకులాగా ఏ ఊరన్నా వెళ్ళినా ఆ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేటట్లు నా ఊరు ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ తీసాను. స్వచ్ఛ భారత్ అంకుల్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు చెప్పింది విన్నాను కదా, నేను అట్లా చేయను. ఓకే, థ్యాంక్ యూ. ప్రయత్నం ఏదైనా ఫలితం గొప్పది. స్వచ్ఛ భారత్ అది ఒక మహాయజ్ఞం. ఒక్కడితో నడిచేది కాదు. ఈరోజు మీరు చేసిన చిన్న ప్రయత్నానికి కమిషనర్ గారు వీళ్ళంతా స్పందించి మనందరినీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం సార్. గారు, మీరు పిల్లలతో ఈ కార్యక్రమాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు? సార్, ఓ నమ్మకం, పిల్లలు చెబితే వింటారని. అవును సార్, నాలాంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అబ్బో మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టాడంటారు. మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి నేతలు ఎక్కువగా పిల్లలనే దగ్గర తీసేవారు. అందుకే నేను ఆలోచించాను, పిల్లల చేత ఆచరింపచేస్తే అందరూ మెచ్చుకుంటారు. వారిని ఆ దిశగా ప్రయాణం చేస్తే ప్రయత్నం ఫలితమవుతుంది. ఇప్పుడు ఈ విషయం మీ దాకా వచ్చింది. చాలా ధన్యవాదాలు సార్. ఈ గాంధీ జయంతి రోజున మీరు సాధించిన ఈ ఘనతనే పైనున్న గాంధీ గారు సాగిస్తూనే ఉంటారు. ప్లాస్టిక్ ఒక మహాభూతం. మరి ప్రపంచ మానవాళికి మనుగడకి ఎంతో కష్టమైన ఈ ప్లాస్టిక్ని తరిమి కొట్టాలి. పశువులు ఎన్నో చనిపోతున్నాయి, కానీ వాటి వాడకం మాత్రం మనం తగ్గించాం. భావితరాలు బాగుండాలి. ఎలా ప్లాస్టిక్ సంపూర్ణంగా నిషేధిద్దాము, భావితరాలను కాపాడదాము, స్వచ్ఛ భారత్ని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని, స్వచ్ఛతనాన్ని సాధిద్దాం. మనం ఎదురు చూస్తున్న స్వచ్ఛ భారత్ ఎంతో దూరంలో లేదు సార్. అది నా నమ్మకం. మరికొద్ది రోజుల్లో దాన్ని మనం సాధిస్తాం సార్. మీ శ్రమ, మీ మాస్టర్ శ్రమ వృధా కాదు. మహాత్మా గాంధీ కన్నా కలలు స్వచ్ఛ భారత్ త్వరలోనే మనం చూస్తాం. జై మహాత్మా గాంధీకి జై. జై మహాత్మా గాంధీకి జై. జై మహాత్మా గాంధీకి జై. మాస్టర్కి మంచి పిల్లలు దొరుకుతారో లేదో తెలియదు, కానీ మీకు మాత్రం మంచి మాస్టర్ దొరికారు. అవునా కాదా? ఎలా ఆచరించాలో అందరూ చెబుతారు, కానీ కొందరు మాత్రమే ఆచరిస్తారు. మీ నిబంధనతో కూడిన ఆచరణ మన పట్టణాన్ని కదిలించింది, 10 మందికి స్ఫూర్తినిచ్చింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్. బై. रघुपति राघव राजा राम, पतित पावन सीता